హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. నందమూరి బాలకృష్ణ ఈ పేరుకి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నారు. అదే ఊపుతో ఈ సంక్రాంతికి డాకు మహారాజుగా మన ముందుకు రాబోతున్నారు. బాబీ కొల్లి డైరెక్షన్ లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12 సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతుంది. బాబీ కొల్లి డైరెక్షన్ గురించి కూడా నేను స్పెషల్ గా ఇంట్రడక్షన్ ఇవ్వవసరం లేదు. వాల్తేరి వీరయ్యతో 2023 సంక్రాంతికి అంచనాలకు మించిన హిట్ తీసుకున్నాడు అనమాట. సో ఈ సంక్రాంతికి కూడా మన అంచనాలకు మించి సినిమా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ట్రైలర్ చూసినా కానీ, ఆ స్టోరీ లైన్ గురించి తెలుసుకున్నా కానీ క్లియర్ గా అనిపిస్తుంది. ఇది జనాలు ఆదరిస్తారు. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ అన్ని హిట్ అవుతాయి అనుకుంటున్నాం కదా, ఈ మూవీ కూడా భారీ హిట్ అయ్యే అవకాశాలు క్లియర్ గా మన బాలకృష్ణకి మరొక హిట్, వరుస హిట్లతో ఉన్న బాలకృష్ణ మరొక హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని క్లియర్ గా సూచనలు కనిపిస్తున్నాయి. అసలు డాకు మహారాజు ఎవరు? ఈ మూవీకి డాకు మహారాజు అని పేరెందుకు పెట్టారు అంటే, ఈ మూవీ ఒక రియల్ స్టోరీ ఆధారంగా తీసిన మూవీ అనమాట. అదే డాక్ మాన్ సింగ్, పంజాబ్ లో ఒక యోధుడు అనమాట. జనాలు యోధుడు అంటారు అండ్ పోలీసులు బందిపోటు దొంగ అంటాడు అనమాట. అందరిని దోసుకొని, అంటే ఉన్న వాళ్ళని దోసుకొని జనాలకు అప్పట్లో పంచేవాడని చాలా కేసులు అతని మీద ఉండేవి. ఎందుకంటే అది మరీ ఎప్పుడో పురాతన కాలం కాదు, అంటే అరౌండ్ ఒక పోస్ట్ కూడా ఉందన్నమాట అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి. ఆయనకు కూడా చెప్పాడు తన చిన్నతనంలో డాక్ మాన్ సింగ్ గురించి విన్నారు అని. అంటే అది నియర్ బై స్టోరీని, అంటే రీసెంట్ టైంలో జరిగిన స్టోరీనే. సో ఆ స్టోరీ ఆధారంగా ఆ యోధుడి స్టోరీ లైన్ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని ఈ సినిమా తీశారు. అంటే బాలకృష్ణని ఒక యోధుడిగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఒక స్పెషల్, అంటే రీసెంట్ టైమ్స్ లో మనం బాలకృష్ణని ఒక గుర్రం మీద వచ్చి అండ్ ఒక బందిపోటు దొంగగా లేదంటే ఒక యోధుడిగా చూడలేదు. సో బాబీ కొల్లి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని తీర్చిదిద్దాడు. బాలకృష్ణ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్లో మనకి చూపించబోతున్నాడు. ఖచ్చితంగా ఇది జనాలకు నచ్చుతుంది అన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఒక రియల్ స్టోరీని తీసుకొని దానిని తనకు తగ్గట్టు, అంటే ఒక కమర్షియల్ మూవీగా తీర్చిదిద్దాడు అని క్లియర్ కట్ గా కనపడుతుంది. సో బాలకృష్ణ యాక్షన్ గురించి మనం ఏం చెప్తామండి? అసలు ఆయన డైలాగ్ డెలివరీ కానీ దేని గురించి అయినా దాంట్లో మనం తప్పు ఎతికేంత అర్హత మనకి లేదు, అంత వయసు కూడా లేదు. సో బాలకృష్ణ గురించి ఎంత చెప్తే అంత తక్కువ. ఆయన ఒక్కసారి ఆ కెమెరా ముందు నుంచున్నారంటే విశ్వరూపం చూపిస్తారు. సో ఈ సినిమాలో కూడా ఆ లెవెల్ ఆఫ్ నటన మనం చూడబోతున్నాము. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టోరీ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కూడా ఉండబోతుంది. బాబీ కొల్లి ఎలా తీస్తాడో తెలుసు కదా మనకి. ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఒక యోధుడి స్టోరీని మన ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇన్ని మిక్సింగ్ లో కమర్షియల్ మూవీ మన ముందుకు ఎలా రాబోతుంది, ఎలా ఉండబోతుందని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని మూవీస్ డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఉండబోతున్నాయి. గేమ్ చేంజర్ కానివ్వండి, లేదంటే సంక్రాంతికి వస్తున్నాం కానివ్వండి, మజాకా కానివ్వండి, డాకు మహారాజ్ కానివ్వండి, ఏ మూవీ అయినా కానివ్వండి, ఒక డిఫరెంట్ స్టోరీస్తో మన ముందుకు రాబోతున్నారు. అందరిని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అన్ని సినిమాలు హిట్ అవబోతున్నాయి. దాంట్లో డాకు మహారాజు కూడా ఒక భారీ హిట్ మన బాలకృష్ణకి రాబోతుందని క్లియర్ కట్గా కనబడబోతుంది. సో చూద్దాము, మన అంచనాలను మించి ఆడుతుందా లేదంటే ఏం జరగబోతుంది అనేది మనకి జనవరి 12న తెలిసిపోతుంది. బట్ ఒక రియల్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీ అంచనాలకు మించి ఆడుతుందా, జనాలను ఆదరిస్తారా, జనాలను ఆకర్షిస్తుందా అనేది చూద్దాం రాబోయే రోజుల్లో. బట్ సో ఇదండి డాకు మహారాజ్ గురించి. డాకు మహారాజ్ స్టోరీ ఏంటి, అసలు డాకు మహారాజ్ ఎవరు అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మూవీ ఎలా ఉండబోతుందో మాట్లాడుకున్నాం. అసలు సో ఇంకా ఒకటే పాయింట్ ఉంది, వెయిట్ చేయడమే. ఎప్పుడు టికెట్స్ ఓపెన్ చేస్తారు, ఎప్పుడు మూవీ వస్తుంది అని చెప్పి. సో ఈగర్లీ వెయిటింగ్. నేను మూవీ వచ్చిన తర్వాత మూవీ చూసి రివ్యూ ఇస్తాను. సో ప్రస్తుతానికైతే శ్రీని, జై హింద్, సైనింగ్ ఆఫ్. అండ్ అన్ని మూవీస్కి, సంక్రాంతికి వచ్చే అన్ని మూవీస్కి బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ విషెస్. సో వీడియో క్లోజ్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా వీడియో చూస్తున్నారు, ఆదరించట్లేదు అంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయట్లేదు, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. సో అది నాకు బూస్ట్ ఇస్తుంది, ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. కొత్త వీడియోస్ ముందుకు వస్తాను. సో జై హింద్, శ్రీని, సైనింగ్ ఆఫ్.